ఫ్యాక్షనిజం అనేది ఒక భయంకరమైన ఒక సమాజానికి పట్టిన చీడ లాంటిది. అది ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. తప్పని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఆ గొడవల్లో ఫ్యాక్షనిజానికి ఆజ్యం పోయడం, ఆ ఫ్యాక్షనిజానికే బలైపోవడం కూడా చూసాం మనం. కుటుంబాలే అంతమైపోయినాయి. ఒకప్పుడు దాదాపు ఒక 30-40 ఏళ్ల క్రితం రాయలసీమలోని కొన్ని పర్టికులర్ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు కాదు, రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం కాదు, కొన్ని ప్రాంతాలు, ఆ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న భూతగాదాలు కావచ్చు, లేకపోతే దాయాదుల మధ్య పోరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది కాస్త ఫ్యాక్షనిజంగా రూపాంతరం చెంది అది గ్రూపు తగాదాలుగా ఊళ్ళకు మధ్యనే గొడవలు, నరుక్కోడాలు, చంపుకోవడాలు, భయంకరమైన హింస. ఇలాంటి హింస నుంచి మెల్లమెల్లగా ప్రశాంత వాతావరణం వైపు వచ్చింది రాయలసీమ. అది గడిచిన 5 ఏళ్లలో మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ దాని ఆనవాళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో కనిపించాయి అక్కడక్కడ. అలాగే పల్నాడులో అంతకుముందు ఉండేది, మెల్లమెల్లగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని సద్దుమణిగేలా చేశాయి. మళ్ళీ గడిచిన 5 ఏళ్లలో దాన్ని రెచ్చగొట్టేలా చేశారు. మొన్న ఎలక్షన్ రోజు కూడా చూసాం మనం. అది ఉండకూడదని అందరు కోరుకుంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెడతారు దానికి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండ్ బెంగాల్లో ఉన్నాయి, లేవని మనం అనడానికి లేదు. అలాగే నక్సలిజం, లేదా వేర్పాటువాద ఉద్యమాలు, గోర్ఖాల్యాండ్, ఇటువంటి ఉన్నాయి. అవి వేరు, ఇది వేరు. ఇది పూర్తిగా ఎవరికి ఉపయోగపడింది ఈ ఫ్యాక్షనిజం. ఈ ఫ్యాక్షనిజం గురించి కొత్తగా నేనేం చెప్పవసరం. దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంతమంది దీని బారిన పడి నష్టపోయారు, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి, ఆయా ప్రాంతాలు ఎంత వెనకబడిపోయాయి ఫ్యాక్షనిజం వల్ల అనేది అందరికీ తెలిసిందే. ఏదో కొద్ది మంది మాత్రం ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు. కానీ వాళ్ళ పదఘటనల కింద కుటుంబాలు నలిగిపోయాయి, పేద వర్గాలు నలిగిపోయాయి. ఎంత దారుణంగా నలిగిపోయాయి అంటే తినడానికి తిండి కూడా లేకుండా వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళు చెప్పింది చేసి వీళ్ళు వేసే భిక్ష కొరకు కష్టపడిన సందర్భాలు చూసాం. వాళ్ళే ఇప్పుడు నీతులు చెప్తున్నారు, పేదల తరపున ప్రతినిధులు వంటి నీతులు చెప్తున్నారు ఆ పెద్ద మనుషులే. సరే, అదొక స్టోరీ. అయితే ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈయన గురించి ఇటీవల కాలంలో బాగా పరిచయం. అంతకుముందు పెద్దగా ఎవరో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి బాగా పాపులర్ అయ్యాడు ఈయన ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఏఏజీ. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక మంచి పదవి. ఆయన వ్యక్తిగతంగా న్యాయవాది. అడ్వకేట్ జనరల్ అంటే దానికి చాలా వెయిట్ ఉంటుంది. ఆయన లండన్ వెళ్ళాడు. లండన్ అక్కడికి వెళ్ళినవాడు, సరే ఓకే, వెళ్ళిన తర్వాత అభిమానులు కలుస్తారు, వైసీపీ అభిమానులు కలుస్తారు, ఆయన అభిమానించే వాళ్ళు కలుస్తారు, రకరకాల మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగుల్లో ఏం మాట్లాడుతున్నామో ఏంటో, అసలు కంట్రోల్ ఉందా లేదా, తన మీద తన కంట్రోల్ ఉందా, తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం భాష మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా అనేది ఇప్పుడు అక్కడికి వచ్చారు కొంతమంది తెలుగు వాళ్ళు, మిత్రులు, అభిమానించేవాళ్ళు వచ్చారు. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి ఇది చేసుకోవాలి, కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. పైగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫ్యాక్షనిజం గురించి ఆయన చర్చించాడు వాళ్ళతో. అసలు ఫ్యాక్షనిజం అనేది ఏదో గొప్ప ఇది, అందుకే అదేదో పెద్ద స్వాతంత్ర ఉద్యమంలాగా, లేకపోతే ఆ ఫ్యాక్షనిస్ట్ అనేవాడు పెద్ద నక్సలైట్ లాగా. నక్సలైట్ కూడా నేను సమర్థించడం అంటే, వాళ్ళు ప్రజల కోసం పోరాడతారు నక్సలైట్, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా పోరాడతారు కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకం. అందుకే ఆ ఎన్కౌంటర్లు, ఆ కేసులు అవి. నక్సలిజం ఆయుధం వదిలిపెడితే అది ఆదర్శం, ఆయుధం ఉన్నంతసేపు అది రాజ్యాంగ వ్యతిరేకం. సో ఆ రకంగా నక్సలిజాన్ని మనం డిఫైన్ చేయొచ్చు. బట్ ఫ్యాక్షనిజం ఏ రకంగానూ డిఫైన్ చేయడం లేదు, అది సమాజ వ్యతిరేకమే.
దాని గురించి ఈయన లెక్చర్లు ఇచ్చి అక్కడ ఆ, ఒక ఒక రచ్చ చేశాడు, ఇంకా రాలేదనుకోండి. అందులో జగన్కి కూడా కొన్ని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తాడో ఏమో చూద్దాం. సో మొత్తంగా ఫ్యాక్షనిజం మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు